చూడండి ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. అక్కడ ఏమని రాయబడిందంటే, ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. మనం మీకు చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారు ఈస్టర్ పండుగ అంటే సిలువ వేయబడి చనిపోయిన తరువాత మనం దాన్ని ఈస్టర్ పండుగ చేసుకుంటాం. ఈ ఈస్టర్ పండుగ తరువాత భూమి మీద దేవుడు 40 రోజులు ఉన్నాడు. ఈ 40 రోజులు 11 సార్లు కనబడ్డాడు. ఆ 11 సారైన చివరి రోజు అనగా ఆరోహణ పండగ రోజు, అంటే యేసు వెళ్ళిపోయిన రోజు, ఆయన చూస్తూ, అంటే ఇంచుమించు ఒక 500 మంది జనసముద్రం ఆయన చూస్తూ ఉన్నారు. మీకు అది స్పష్టంగా అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8-9 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు మేఘారూఢుడై వెళ్ళిపోతున్నాడంట. ఆయన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుంటా ఉంటే తలకే ఎత్తి చూస్తున్నారంట, ఇంకేం జరిగిద్దని. అప్పుడు దేవదూతలు వచ్చి అంటారు, ఎందుకు మీరు ఎదురు చూస్తున్నారు? యేసు ఏ రూపంగా వెళ్ళాడో అదే తీరుగా మళ్ళీ దిగి వస్తాడు. దాన్ని పెంతెకొస్తు పండగ అన్నాం. మన ఆదివారం కూడా జరిగింది పెంతెకొస్తు పండగ. కాబట్టి వెళ్ళిన దేవుడు ఎక్కడ కూర్చున్నాడంటే కుడి పార్శ్వమున కూర్చున్నాడు, కుడి పక్కన కూర్చున్నాడు. దేవుడు ఎందుకు, ఇప్పుడు బైబిల్ చెప్తుంది, దేవుడు తేమాను నుండి ఎందుకు బయలుదేరాడు, కుడివైపు నుండి ఎందుకు బయలుదేరాడు, అసలు ఎందుకు కుడివైపున కూర్చున్నాడు, ఎందుకు ఇప్పుడు ఆయన బయలుదేరాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, కుడివైపున ఆయన 3 పనులు చేశాడంట. చూడండి త్వరగా, రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనము, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు మనం చదువుకుంటే, ఆయన కుడివైపున కూర్చోనంట. డాడీ మనోడే, డాడీ తెలియక తాగే డాడీ, తెలియక తప్పు చేసే డాడీ, క్షమించు డాడీ అని చెప్తూ అంట మన గూర్చి విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకనే యోహాను భక్తుడు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు అంటాడు, మనకు ఒక ఉత్తరవాదు ఉన్నాడు, మన కొరకు ప్రార్థించేవాడు ఒకడు ఉన్నాడు. మనం తప్పు చేస్తా ఉంటే, డాడీ క్షమించు డాడీ, మనోడే డాడీ, ఏదో తెలియక తప్పు చేశాడు డాడీ అని చెప్పి ప్రార్థించి విజ్ఞాపన చేసే దేవుడు అంట. చెప్పండి, అడిగి 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 ఇక మీరు మారకపోయేటప్పటికి ఏం చేస్తున్నారు చెప్పండి, నిన్ను నన్ను తొక్కడానికి, అణచడానికి, నిన్ను నన్ను అణిచివేయడానికి ఆయన తేమాను నుండి బయలుదేరాల్సిన పరిస్థితి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని దేవుడు చూశాడు, సంవత్సరాలు గడుస్తున్నాయి, నీలో మార్పు రాలా. ఆయన కోపపడుతున్నాడు, కానీ ఎందుకో ప్రేమ చూపిస్తున్నా ఉంటే ఆయన కోపం ఆయన ప్రేమనికి చాతకంతనం అయిపోయింది. కోపపడుతున్న దేవుడు, పోన్లే ఈసారి ఇంకో అవకాశం ఇద్దాం అనేటప్పటికి ఇంకో అవకాశం రాగానే నాకేంట్లే అంటూ మీసాలు ఎగరేస్తున్నాం, కాలర్లు ఎగరేస్తున్నాం. నేను తాగాను, దేవుడు నన్ను ఏమేమి చేశాడా అన్నట్టుగా. మొన్న నేను అబద్ధం ఆడేశాను, దేవుడు నన్ను ఏమేమి చేశాడా అని. కానీ బైబిల్ ఇప్పుడు చెప్తుంది, ఆయన తేమాను అనే కుడి పార్శ్వం నుండి ఎందుకు బయలుదేరాడంటే నిన్ను నన్ను అణిచివేయడానికి. ఇక వీడి వేస్ట్, వీడి వల్ల ఉపయోగం లేదు, కాబట్టి వీడిని నేను పారజేయడానికి, అంటే పారజేయడానికి అంటే మనల్ని పారజేయడం అంటే చూడండి, ప్రవాహం అని అంటారు. ప్రవాహం చేయడానికి అంటే తొక్కడానికి, అణిచడానికి, నేను పారవేయడానికి, ఓ మాటలో చెప్పాలంటే నేను పారవేయడానికి దేవుడు కుడి పార్శ్వం నుండి లేవబోతున్నాడు. నేను అంటాను, నిన్ను ప్రేమించే తల్లి, నిన్ను ప్రేమించే తండ్రి, నిన్ను కట్టుకున్న భార్యే నువ్వు నాకు వద్దు అనే స్థితికి వచ్చావంటే చెప్పండి, అంతకంటే దౌర్భాగ్యం ఉండదుగా. కన్న తల్లిదండ్రులు చూడండి, ఎంత భయంకరుడైనా సరే ఏమంటారు, ఎంత తాగుపోతేనా, ఎంత తిరిగిపోతేనా ఆ వచ్చిన కోడలకో లేదా చుట్టుపక్కల మా అబ్బాయి మంచోడండి, మా అబ్బాయి మంచోడు అంటదా చెడ్డోడు అంటదా. అలాంటి తల్లే నువ్వు నాకు వద్దురా అందంటే, ఒక తల్లి కడుపు బాధ, నువ్వు నాకు వద్దురా అందంటే ఏ స్థాయికి, ఎలాంటి శాడిస్ట్ అయి ఉంటాడో ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు మనం చెప్పుకుందాం, నువ్వు నేను ఎవరు, దేవుడు అంటే నీ కోసం ప్లీజ్ డాడీ డాడీ డాడీ
మనోడే డాడీ మనోడే డాడీ అని నీకు పక్షాన నిలబడేవాడే ఏమయ్యాడంటే నీకు, మీరు 63వ యెషయా గ్రంథం చదువుకోండి, అక్కడ రాసే 7వ వచనం కానిచ్చి, దేవుడు ఇన్ని కార్యాలు చేసినా 10వ వచనంలో ఉంటుంది, అసలు దేవుడు మొహం కూడా చూడకపోయేటప్పటికి దేవుడికి బాధ అనిపించి పరిశుద్ధ ఆత్ముడు విరోధిగా మారిపోయాడు. ఈరోజు నువ్వు బ్రతుకు మార్చుకోకపోతే ఎవరో కాదు, దేవుడే నీకు ఏమవుతాడంట, విరోధి అవుతాడు. నీ స్నేహితుడు నీకు విరోధం అయితే, నీ కట్టుకున్న భార్య నీకు విరోధం అయితే ఆ బాధ బయటికి చెప్పుకోలేం. కట్టుకున్న భర్త నీకు మాకు విరోధం అయ్యాడు అనుకోండి, శత్రువు అయ్యాడు అనుకోండి, హంతకుడు అయ్యాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ప్రశాంతంగా పడుకోగలమా? కాబట్టి మొట్టమొదటిగా ప్రియులారా, దేవుడు తేమాను అనగా కుడి పార్శ్వమున ఎందుకు కూర్చున్నాడు? నీ కొరకు నా కొరకు దేవుడి దగ్గర బతిములాడి, అయ్యా క్షమాభిక్ష పెట్టయ్యా, మనోడేనయ్యా, తెలియక తాగాడయ్యా మొన్న అని దేవుడు అడుగుతా ఉంటే, నాకేంటి దేవుడు నన్ను ఏమీ చేయట్లేదు, ఇంకోసారి తాగుతానంటే ఏం చేస్తున్నాను చెప్పండి? సంవత్సరాలు గడిచినా బుద్ధులు మార్చుకోవట్లేదు కనుక దేవుడికి విసుగనిపించిందంట. అందుకని ఆయన తేమాను అనే కుడి పార్శ్వము నుండి విజ్ఞాపన చేయడం ఆపేసి వీడిని పాతాళానికి పంపిస్తానని చెప్పి లేవడం మొదలుపెట్టాడు. రెండవది, అసలు కుడి పార్శ్వముని ఎందుకు కూర్చున్నాడు? అపోస్తుల కార్య గ్రంథములు 7వ అధ్యాయము 56వ వచనములో మనం చదివితే ప్రియులారా, స్తెఫను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ స్తెఫను ప్రభువైన యేసు గురించి సువార్త ప్రకటిస్తూ ఉంటే, అక్కడే ఒకప్పుడు ఇంకా క్రీస్తుని ఎరగని పౌలు సౌలుగా ఉన్నప్పుడు అందరి సమక్షంలో రాళ్లతో కొట్టడానికి సమ్మతించాడు. ఒక మాటలో చెప్పాలంటే, యేసయ్యను ప్రకటించాడని హతసాక్షి చేయడానికి ఆ స్తెఫను అంట గోతులో పడేసి రాళ్లతో కొడుతున్నారంట. అప్పుడు స్తెఫను కళ్ళు తెరిచి చూస్తేనంట ఆకాశము తెరవబడి దేవుడు కుడి పార్శ్వమున కూర్చోవడం కనబడ్డాడంట. అప్పుడు అన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు అని. అక్కడ మనం గుర్తించవలసిన రెండో అనుభవం ఏంటంటే, దేవుడు ఎందుకు కుడి పార్శ్వమున కూర్చున్నాడంటే హతసాక్షులైన వారిని గౌరవించడానికి. చెప్పండి, ఎవరినంట? హతసాక్షులైన వారిని, ప్రభువు కొరకు హింసలు భరించే వారిని, ప్రభువు కొరకు చచ్చిపోయే వారిని. దేవుడి గురించి ఒక మాట అంటా ఉంటే ఉండగలుగుతున్నావా? ఒక మాట ఆలోచన చేయండి. నేను ఒక చోట చూశాను, ఒకసారి నేను చూశాను, ఆ మూవీ పేరు ఏంటో నాకు గుర్తులేదు, కానీ ఓ చిన్న పిల్ల యేసుని నమ్ముకుందంట. అక్కడ ఉన్న వాళ్ళ మిలిటరీ దానం యేసు నమ్ముకున్నవాడిని చంపేయండి అని ఆర్డర్ ఇస్తే ఒక చోట అందరూ ప్రార్థన చేసుకున్నారంట 10 మంది. అక్కడికి వచ్చిన మిలిటరీ వాళ్ళు, మీకు ఒక ఛాన్స్ ఇస్తాం, చంపేయమంటారా మిమ్మల్ని, లేదా ఈ యేసయ్య నాకు వద్దు అని చెప్పి ఇదిగో బైబిల్ అక్కడ పడేసి నా మీద ఉమ్మేసి వెళ్ళమన్నారంట. 9 మంది ఉమ్మేసి వెళ్ళారంట. నాకు యేసయ్య వద్దు, మా ప్రాణాలే మాకు చాలని. ఆ చిన్నపిల్ల తన యొక్క స్కర్ట్ అంటే తన బట్టలతో ఆ బైబిల్ మీద నొమ్ము తుడిసి, చావైనా చేస్తాను కానీ యేసుని మట్టికి నేను అంటావు. మనం అసలు గన్న నీ ముందు పెట్టి, కత్తి నీ ముందు పెట్టి, చావు నీ ముందు పెట్టి చస్తావా, యేసుని వదిలేస్తావా లేదా అని మనం అడిగారు అనుకోండి, పారిపోయే వాళ్ళు ముందుంటావా వెనకుంటావా? ఒకసారి ఆలోచించేద్దాం. యేసయ్య ఎందుకు కుడి పార్శ్వమున తెలుసా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది, మీరు చదువుకుంటే మీరు ఆలోచించండి. 14వ వచనం కాడి నుంచి ఆ వస్తున్న వ్యక్తి ఎవరు నీకు తెలీదా? భూమి మీద మహాశ్రమలు అనుభవించి క్రీస్తు రక్తంలో కడగబడి హతసాక్షులైన వారండి. యేసయ్య వాళ్ళని గౌరవిస్తున్నాడు. అందుకని కుడి పార్శ్వం నుండి లేచి వెళ్ళి చనిపోయిన వ్యక్తిని గౌరవిస్తూ ఆయన భుజం మీద చేసుకుని వస్తున్నాడు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఈ భూమి మీద నీకు గంత రాకపోవచ్చు, కానీ క్రీస్తు నమ్ముకుంటే నువ్వు బ్రతికిన బ్రతుకుకి యేసయ్య దగ్గర మనకు గొప్ప ఘనత ఉందట. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రీస్తు కొరకు ఏదాడే ఒక మాట అంటానికి పడుతున్నావా? ఎవరైనా ఒక మాట అంటుంటే లేదా యేసయ్య నమ్ముకున్నావంట, ఎందుకున్నా నువ్వు ఈరోజు చాలా 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 వ్యతిరేకతలు వచ్చేస్తున్నాయండి. రేపు ఎలా నిలబడతావో నాకు తెలియదు, కానీ క్రీస్తు కొరకు చాలా వ్యతిరేకతలు వస్తున్నాయి. దేవుడు బిడ్డని యేసయ్య నమ్ముకున్నానంటే చాలు లేనిపోని నిందలు రేపు రానున్న దినాలు మనం చూడబోతున్నాం. క్రీస్తు కొరకు నిలబడు. ఇక మూడోది మనం చూసిన వారమైతే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో కానించి 3వ వచనం వారు చదువుకుంటే, యేసుతో కూడా లేపబడడానికి, యేసు నమ్ముకుని బాప్తిసం పొంది క్రీస్తు కొరకు జీవించడమే. ఆ జీవించిన వ్యక్తి
ఒకవేళ చనిపోతే ఆ కుడి పార్శ్వలో ఉన్న యేసయ్య నీ కొరకు నా కొరకు మనలను క్షయమైన ఈ శరీరాన్ని విడిచి అక్షయతను ధరించిన వలన ఆయన మన మృతుల్లో నుండి లేపుతాడు. ఎందుకంటే ఆయన లేచాడు, మనల్ని కూడా లేపుతాడు. అలా ఆయన సన్నిధి నిన్ను నన్ను తాగుతుంది. నీ కొరకు విజ్ఞాపన చేస్తున్న ప్రభు, నీ కొరకు ఘనత ఇవ్వాలని చూస్తున్న ప్రభు, నిన్ను లేపాలనుకుంటున్న ప్రభు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించింది కాక తల వంచుల